మన మనుగడలో మనం అనుభవించేటువంటి సకల దుఃఖములకి కారణం పాపం. ఆ పాపం దేని ద్వారా చేస్తున్నామంటే అజ్ఞానము ద్వారా. అట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే జ్ఞానము కలగాలి. ఆ జ్ఞాన ప్రదీపాన్ని అందజేసినటువంటి మహనీయులు వేదవ్యాస, భగవత్ శంకర భగవత్పాదులు మొదలగు మహనీయులు ఈ విషయాన్ని గ్రహించి 12 ఏళ్ల క్రితం భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు శృంగేరి జగద్గురువులు ఈ ప్రాంతం సంచరించినప్పుడు వారి కరకమలములతో ప్రప్రథమంగా లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తదుపరి సంవత్సరం కోటి దీపోత్సవం మొదలుడి ఈ సంవత్సరంతో కలిపి 12 వర్షములు పుష్కర కాలమైంది. లోకంలో పుష్కరం అంటే ఎక్కడ చూసినా మన ఆంధ్రదేశానికి సంబంధించి ఎటు చూసినా 12 ఏళ్ళకు ఒకసారి 12 నదులకు విశేషంగా పుష్కరక మహోత్సవంగా చేస్తారు. ఉత్తరాదిన కుంభమేళాలు చాలా విశేషంగా చేస్తారు. అలా ప్రతి సంవత్సరము ఒక నిబద్ధతతో ఈ భారతావనికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వర్తించటం చాలా జనులకు శ్రేయోదాయకం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించటం చాలా విశేషము. కావున ఈ సంస్థ యజమానికి విశేషంగా అభినందిస్తూ, ముఖ్యంగా మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని భక్తజనులు, ఆస్తిక జనులు ఎల్లరూ వచ్చి దీంట్లో పాల్గొని ఎక్కడ వెలిగించినా దీపోత్సవమే, కానీ మన ఇంట వెలిగించినా చాలా విశేషమే. కానీ నేటి కాలంలో ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ సమాజానికి మనం చూపగలగాలి. అట్లాంటి మన భారతీయ సనాతన ధర్మమునకు ఇంతటి ఒక వైశిష్ట్యాన్ని సుమారు ఒక పక్షకాలం చేయటం అంటే అది చాలా అభినందనీయం.